योऽन्तः सुखोऽन्तराराम स्तदन्तर्ज्योतिरेव यः स योगी బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవరైతే లోపలున్న ఆత్మయందే సుఖించుచు, ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే ప్రకాశం కలవాడై ఉండునో అటువంటి యోగి బ్రహ్మస్వరూపుడై ఆత్మసాక్షాత్కారం పొందును అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. సర్వోన్నతమైన బ్రహ్మ నిర్వాణ స్థితిని ప్రయత్నముతో అందరూ పొందవచ్చును. ఆ ప్రయత్నమేమి అంటే ఇంద్రియములను, మనస్సును బయట కనబడుతున్న విషయాలపైకి, భోగ విలాసములపైకి పరిగెత్తనీయకుండా అరికట్టి వివేకంతో, వైరాగ్యముతో ఇంద్రియాలను, మనస్సును తన సొంత రూపమైన ఆత్మయందే నిలపాలి. ఈ శ్లోకంలో 3 విషయముల గురించి తెలపడమైనది. అవే సుఖము, క్రీడ, జ్యోతి. ముందుగా సుఖము గురించి. సామాన్యముగా మనుషులు సుఖం కోసం బయట కనపడుతున్న విషయాలలో వెతుకుతున్నారు. తద్వారా వారు అల్పమైన ప్రతిబింబ సుఖమును పొందుతూ దానినే గొప్పగా అనుకొని తృప్తి పడుతున్నారు. కానీ నిజానికి సుఖము బయట కనబడుతున్న విషయాల్లో లేదు. లోపలున్న ఆత్మయందే సుఖమున్నది. సుఖము యొక్క ప్రధాన కేంద్రము అంతరాత్మయందే ఉన్నది. అది శాశ్వతమైన సుఖము, బింబానందము. బయటనున్న సుఖము అశాశ్వతము. బయటనున్న సుఖము క్షణం ఉంటుంది, క్షణంలో పోతుంది. ప్రతిబింబము బయటనున్న సుఖము, దుఃఖములతో కలిసి ఉంటుంది. ఈ నిజం తెలిసిన జ్ఞానులు తమ శక్తినంతా ఉపయోగించి లోపలున్న ఆత్మసుఖమునే కోరుకుంటారు. అటువంటి వారే ధన్యులు. ఇంకా రెండవది క్రీడ. అజ్ఞానులు బయటనున్న వస్తువుల యందే క్రీడించెదరు. బయటనున్న విషయాలతో ఆనందంగా ఉంటారు. వారికదే క్రీడాస్థలము. కానీ వివేకవంతుడు కనబడుతున్న పదార్థములన్నీ అశాశ్వతములని తెలుసుకొని వాటిని పట్టించుకోకుండా ఆత్మధ్యానమందే కాలమును గడుపుతాడు. జ్ఞానులకు ఆత్మధ్యానమందే ఆరామ స్థలము, ఉద్యానవనము, క్రీడా ప్రాంగణము, విహారస్థలం. బయట కనబడుతున్న విషయాలపై దృష్టి కలవారికి ఆత్మ యొక్క విలువ తెలియదు. ఆత్మ ఉన్నది అనే విషయం గురించి వారికి తెలియదు. వివేకవంతులు ఆత్మసత్తువ గ్రహించి దాని యందే క్రీడించుతూ అనంత శాంతిని పొందుతున్నారు. ఇంకా మూడవది జ్యోతి. సామాన్యులకు బయటనున్న సూర్యచంద్రులే జ్యోతులు. అయినను వానిని కూడా ప్రకాశింపచేయు జ్యోతి మరి ఒకటి ఉన్నది. అదే ఆత్మ. బుద్ధిని ఆత్మ ప్రకాశింపజేయును. అది పరంజ్యోతి. మహనీయులు అటువంటి ఆత్మజ్యోతిని ఆశ్రయించి శాశ్వత ప్రకాశ స్వరూపులై జీవన్ముక్తులై వెలయుదురు.